2000 5000 పిల్ల ఏంకే ఇచ్చుకోవే ఇలా రావే. చాలు చాలు సైడ్ ఆపు. ఎంత అండి? 5 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసి వెళ్ళొచ్చుగా. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అది కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ. రా.
లెక్క మూతి వాడికి చెప్పావా వాడొచ్చి చాలా సేపు అయింది మరి గప్పులోడు. నీ కళ్ళు కనిపించావు చెవులు వినిపించావు కూర్చో నాన్న ఈ సమయం కాదు ఇప్పుడు అడిచి గోల్ చేయకు తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పి నా పిల్లని తీసుకొస్తున్నానంటే చెప్తాను. పెద్ద కర్మకాండ అయిపోయింది చెప్తాను నీకు. అయ్యో తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును తాత మీద ప్రేమ అయ్యో పండిపోతుంది. తాతయ్య నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. అమ్మా. నన్ను వదిలేసేసాడే. ఏంటమ్మా మీ ఆయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇది అర్థం కావలేదు. అచ్చక అచ్చక వచ్చి బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఉమా కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఇదిగోండి అత్తయ్య. పిన్ని పిన్ని బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే నువ్వు త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే నేను వెళ్తున్నానులే. ఏమండి పిలిచారా? ఏం తక్కువ లేదుమా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో ఇప్పుడేదో తాతయ్య కర్మకాండం చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. టైం వేస్ట్ చేసుకో. అమ్మా. ఓ, ఓ, ఓ. అక్కయ్య ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ పైకి వెళ్ళి పడుకోమను. బాబాయ్ పైకి తలనొప్పి పడుకోవాలా? అవుతుందా? త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య ఇప్పుడే ఖాళీ చేస్తాం. నిద్ర పైకి వెళ్ళండి. తాతయ్య నిద్ర పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఇప్పుడు అనేది నేను లెటర్ రాస్తాను. ఆ, వదినా ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏంటి అనేది? తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా ఏయ్, నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు, వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుంటే ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పెళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ అయి వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తాం? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటకెళ్ళండి. వీల్లేదు, మేం వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క పడేస్తాను. నిమిషం, నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపలు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు.
ఏదో గొడవ పెట్టుకున్నారు. నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను, కావాలని ఆయనే పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పెట్టు, నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక నిమిషం. అది కాదురా, నేను చెప్పేది ఆడదాను. నువ్వు మృగంలో బిహేవ్ చేస్తున్నావు. నేనా మృగంలో బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది సెక్స్.